ఈరోజు ఈ టాపిక్ గురించి చెప్పాలంటేనే నాకంత బాధగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యన అలాంటి ఘోరాలు చాలా 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 చూస్తున్నాం. అందులో ఇదొకటి. అక్కడ డ్రమ్ములో చంపేసింది, ఇక్కడ అన్నంలో విషం కలిపి పెట్టి చంపేసింది. ఇలాంటివి ఎన్నో రకరకాలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. చాలామంది అబ్బాయిలు కూడా చేస్తున్నారు. కానీ ఈ మధ్యన అమ్మాయిలు అబ్బాయిని చంపడం ఎక్కువైపోతుంది. అందులో రీసెంట్గా జరిగిన జూన్ 18వ తేదీ లోహగఢ్ కోట దగ్గర జరిగింది ఈ ఇన్సిడెంట్. అతని పేరు కేతన్ అగర్వాల్. ఇతను పూణేకి చెందిన వ్యక్తి. కేతన్ అగర్వాల్కి కేవలం 26 సంవత్సరాలే. 26 సంవత్సరాలుండి వెల్ సెటిల్డ్, కావాల్సిన ఆస్తుంది. అతనికి రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది. ఆ అమ్మాయి పేరు సియా గోయల్. ఆ అమ్మాయిని చూస్తే అసలు అతనంటే ఇష్టం లేదు అనేలాగే లేదు అసలు. ఎందుకంటే హ్యాపీగా అతనంటే ఇష్టం ఉన్నట్టుగా వైరల్ అయిన ఈ వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి వాళ్ళిద్దరివి. రీసెంట్గా ఆ అబ్బాయి కారులో పెట్టిన వీడియో కూడా ఉంది. అమ్మాయి చూస్తే హ్యాపీగా ఉంది. కానీ ఎందుకు అతన్ని అక్కడికి తీసుకెళ్ళి తోసి చంపేయాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు. ప్రియుడి కోసం. వాడి పేరు చేతన్ చౌదరి. ఈ చేతన్ చౌదరి వల్లే కేతన్ అగర్వాల్ అనే అబ్బాయి చనిపోవాల్సి వచ్చింది. చనిపోయాడు కూడా. కానీ ఈ మర్డర్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే సూసైడ్ లాగా ప్లాన్ చేశారు. అసలు ఎలా జరిగిందంటే, పెద్దలు కుదిర్చిన ఈ పెళ్ళి కేతన్కి చాలా ఇష్టమే. ఆ అమ్మాయి కూడా ఆ రోజు ఇష్టమనే చెప్పింది. కోట్ల ఆస్తుంది, ఒకడే వారసుడు పాపం. ట్రిప్కి వెళ్దామని అడిగితే, ముందు కూడా వాళ్ళ అత్తయ్య అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది. ఇది కూడా ఒక ప్లానే. పాస్పోర్ట్ చినిగిపోయింది అత్తయ్య, నాకు లేదు అని ఒక డ్రామా ఆడింది. ఎలాగో ఒకసారి క్యాన్సిల్ చేసింది. ఇంకొకసారి కేతన్ మాత్రమే తీసుకెళ్లాలని ప్లాన్ చేసి ఈ లోహగఢ్ కోట దగ్గరకు అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఆ అమ్మాయి మర్డర్ అటెంప్ట్ ట్రై చేసిందంట ఆ అబ్బాయి మీద. ముందుగానే గ్రహించి వదిలేసుంటే బాగుండు, కానీ ఎలా జరిగిందో ఏమో తెలియదు. మళ్ళీ రెండేసారి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్న సమయంలో పక్కా ప్లాన్ చేసి పైనుంచి 400 అడుగుల ఎత్తు నుంచి అయితే కేతన్ అయితే తోసేసింది. తోసి ఆ లోయలో పడిపోయి కేతన్ అయితే చనిపోయాడు. కానీ డ్రామా ప్లే చేసింది అలా ఎలా ప్లే చేయలేదు. మెసేజ్లు పెడతా, వాట్సాప్ స్టేటస్లో పెడతా, నన్ను ఎలా మిస్ అయ్యావు, నేను మిస్ అయిపోతున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని డ్రామాలు ప్లే చేసింది. కానీ పోలీసులకి ఎక్కడో డౌట్ కొట్టింది. డౌట్ కొట్టి ఇన్వెస్టిగేషన్ చేసేది ప్రారంభించారు. అప్పుడే వెలుగులోకి వచ్చింది ఇదంతా ప్లాన్ చేసింది మన సియా. ఎంత ప్లాన్ చేసిందంటే, ఏం తెలియనట్టు ప్రియుడి కోసం ఒక అమాయకుడిని అయితే బలి చేసేసింది. ఇన్వెస్టిగేషన్లో అయితే నేనే ఈ మర్డర్ అటెంప్ట్ చేశాను అని. ఎందుకు అంటే, నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను ఎవడు పెళ్లి చేసుకోమన్నాడు? నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, బలవంతం పెళ్లి చేస్తే నేను సూసైడ్ చేసుకుని చనిపోతానని చెప్పొచ్చు కదా. ఒక అమాయకమైన నిండు ప్రాణాన్ని బలి తీసుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? వాళ్ళ నాన్న అయితే ఎంత బాధపడుతున్నాడంటే, మాకు చెప్పుంటే మేము ఈ పెళ్ళి ఆపేసి ఉంటాం కదమ్మా అని అడిగాడంట. ఇలాంటివి తలుచుకుంటే ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా ఉంటుంది. చాలా వరకు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా తగిన శిక్ష పడాలని కోరుకుందాం, పడేలా చూసుకుందాం. చట్టపరమైన శిక్ష పడాలి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి. ఫైనల్గా న్యాయం జరగాలి. కేతన్కైతే మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. జై హింద్.